నమస్కారం. నా తోటి పార్లమెంట్ సభ్యులు మా కన్వీనర్ మల్లురవి గారు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి, ముఖ్యంగా ఈరోజు ఢిల్లీకి వచ్చినటువంటి సందర్భం గురించి మల్లురవి గారు ఇంతకుముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా బ్రీఫింగ్ చేయడం జరిగింది. ఈరోజు ఢిల్లీలో ఈ యొక్క పరిణామం నడుస్తుంటే ఏదో విధంగా ఈ బనకచర్ల బంకతోటి మళ్ళా తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ లేపి పబ్బం గడుపుకుందాం అనుకుంటున్నటువంటి కేటీఆర్, హరీష్ రావు గారు అక్కడ ఏదో నిప్పుల మీద ఎగిరినట్టుగా కోతుల్లాగా మాట్లాడుతూ అంబేద్కర్ గారి రాజ్యాంగం గురించి కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చింది. అంబేద్కర్ గారికి ఆ రోజే ఇటువంటి పరిస్థితులు ఉంటే రీకాల్ చేసేటువంటి చట్టాన్ని కూడా దాంట్లో పెట్టేటోళ్ళు, ఇటువంటి పరిస్థితులు వస్తాయని తెలిస్తే అని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. 2014-2018 మేనిఫెస్టోలో పెట్టిన ఏ అంశాన్ని కూడా నెరవేర్చని దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్న కాంచి, 3 ఎకరాల భూమి కాంచి, కేజీ టు పీజీ ఉచిత ఎడ్యుకేషన్ ఇస్తా అన్న కానించి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్న కానించి మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని 8 లక్షల కోట్లకు అప్పుల పాలు చేసినటువంటి మీ నాయన పాలనను అంబేద్కర్ గారు నిజంగానే బతుకుంటే అసలు నేను రాసిన రాజ్యాంగాన్ని ఇటువంటి దరిద్రులు కూడా పాలిస్తారా అని బాధపడేటోడు. నీళ్లు, నిధులు, నియామకం నినాదాలతోటి తెచ్చుకున్న తెలంగాణలా బంగారు తెలంగాణ దిశగా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే మీ కుటుంబం కోసమే తెలంగాణ వచ్చినట్టు, మీ కుటుంబం దోసుకోనికనే తెలంగాణ ఇచ్చినట్టుగా మీరు పరిపాలించారు. రేవంత్ రెడ్డిని రీకాల్ చెయ్యరు. నువ్వు నీ కుటుంబ సభ్యులు అనుకుంటే రీకాల్ కారు. రేవంత్ రెడ్డి గారు గత 10 సంవత్సరాల పాలనలా ఆయన ఇచ్చినటువంటి పథకాలు, ఆయన రైతుల మీద పెట్టినటువంటి ఖర్చు, ఈ భారతదేశంలోనే ఇండిపెండెన్స్ తర్వాత 1,00,000 కోట్ల పైచీలకు సంవత్సరంన్నరలో ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. ఆయనను ప్రజలు రీకాల్ చేయరు, రీఎలెక్ట్ చేస్తారు. కేటీఆర్ మనకే ఇచ్చిర్రు గుండు 0 మొన్న పార్లమెంట్లో. ఇంకా సిగ్గుశరం లేకుండా రోడ్డు మీదకి వచ్చి సీఎం పిరికోడా పిసుకుతాడా మీ అయ్యని అడిగితే చెప్తాడు ఫామ్ హౌస్లో వండుకున్నాయని. ఇలా పిసికితేనే మళ్ళీ బయటికి వెళ్ళకుండా లోపల వండుకుంటు. మళ్ళీ నువ్వు వచ్చి పిరికోడు సగం తెలివితేటలతో నువ్వు మాట్లాడుతున్నావు. ఏదన్నా ఉంటే ఇలా రాత్రికి పోయి మీ అయ్యని అడుగు ఏం చేస్తాడో చెప్తాడు, ఎట్ట బిస్కిండో. అంతే తప్ప ఇక బూతులకు పేటెంట్ హక్కులు మీ కుటుంబంలో ఉన్నాయి. కేటీఆర్, మీ నాయన 80,000 పుస్తకాలు చదివిండని చెప్తున్నాడు. నాకు తెలిసి మీ నాయన 80,000 బూతు పుస్తకాలు చదివి ఉంటాడు. అందుకే బ్రహ్మాండమైన బూతులు ఆపకుండా దడదడలాడిచ్చేటువంటి బూతులు మాట్లాడి తెలంగాణలో కొత్త నాయకులను కూడా బూతులు మాట్లాడితేనే బాగుంటుందనే విధంగా రాజకీయం చేసినటువంటి మీ నాయన గురించి మాట్లాడు తప్ప రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకో. తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, ఈ కేటీఆర్ అనే వ్యక్తి, ఈ కుటుంబం 10 సంవత్సరాల పాలనలో ఇన్ని లక్షల కోట్ల అప్పు చేస్తే కూడా వీలైనంత మటుకు రుణమాఫీ కానించి మొదలు పెడితే సన్న బియ్యం తినిపించే కాడికి ఆలోచన చేసి ఇవాళ ఇందిరా మిల్లులు కడుతున్నారు. ఒక్కటి మీ అయ్య 2 బెడ్రూమ్లు కడతానని ఎన్ని ఇల్లులు ఇచ్చిందో గుర్తుపెట్టుకో 10 ఏళ్లలో. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 3,500 మొదటి ఫేజ్లో 119 నియోజకవర్గాలలో ఇవాళ అన్ని కాన్స్టిట్యున్సీలలో కూడా ఇలా శంకుస్థాపనలు, గోడలు కడుతున్నారు, స్లాబ్లు వేస్తారు. మొత్తం 4,50,000 ఫేజ్ 1లో కట్టే పరిస్థితి ఉంటే ఏం చెప్దామనుకుంటారు మీరు? పొద్దునోడొస్తాడు, సాయంత్రం ఓడొస్తాడు, పొద్దున బామ్మర్ది, సాయంత్రం బావ, ఏదో విధంగా రంకెలేస్తుంటారు. ఈ రంకెలతోటి ఏం కావు. మీ లెక్కలు ఆల్రెడీ తేలినాయి. మీరు బోర్ల వండుకోరి.
ఆల్రెడీ టీఆర్ఎస్ అని తెలంగాణ రాష్ట్రీయ సమితిని తీసి బీఆర్ఎస్ చేసి భారతదేశంలో ఎలగబెడదామంటే భారతదేశంలో మీకు ఏం సంబంధం లేదని పార్లమెంట్లో గుండుసున్నా ఇచ్చిర్రు. మీ చరిత్ర మూసుకుంది. ఇక మీరు ఎంత మొత్తుకున్నా, నువ్వు ఇంగ్లీష్లో ఒకరోజు, తెలుగులో ఒకరోజు, ఉర్దూలో ఒకరోజు మాట్లాడినా ఎవడు వినే పరిస్థితిలో లేడు. ఇక నువ్వు రెచ్చిపోయింది కాక నీ కింద చేయలేగాను. మా దగ్గర వాడు ఉంటాడు సూర్యాపేటలో, తొడలు కొడుతుండదు. తొడలు కొట్టుకోక అటు ఇటు ఎక్కడ దాకితే అవి కూడా ఖరాబ్ అవుతాయి. తొడలు కొట్టే స్థాయి నీది కాదు. నువ్వు తొడలు కొట్టే స్థాయి ఎక్కడ ఉందా? నువ్వు గెలిచిందే లింకులు ఇట్టుకు ఒక్కనివి. ఆ లింకులు ఇట్టు కానీ నువ్వు గెలిచినా ఎవరి దగ్గర పోయి దండం పెట్టాలి? ఆ బీజేపీ వాళ్ళు సంకిరేని వెంకటేశ్వరరావు దగ్గర దండం పెట్టు. నీ దరిద్ర బతుకు ఇన్నిసార్లు గెలిచినావు అంటే ఎవరి పుణ్యాన్ని గెలిచినావు? నీకెప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి? నీకు పడ్డ ఓట్లలో 50% ఎప్పుడన్నా వచ్చినాయా సూర్యాపేటలో? 50% ఓట్లు రానోడు కూడా తొడలు కొట్టి మొత్తం 12 ఊర్లలో కూడా కొడతాడు మునగాడు. కూడా దూతే నవ్వుకుంటారు అనవసరంగా. వాళ్ళ మీ బాస్ దగ్గర రోజు పోయి లిక్విడ్ కలుపు, కానీ మా దగ్గర వచ్చి సాలిడ్ మాటలు మాట్లాడకు, ఏదో మాటలు. నువ్వు చేసింది ఏంది? ఉష్క బిజినెస్, రైస్ మిల్లర్లతోటి రైస్ బిజినెస్. ఈయన ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరు చెప్పి వాళ్ళ దగ్గర వాళ్ళ కాంట్రాక్ట్లు ఇస్తే అవి సగం సగం కూడా పూడవకుండా బిల్లులు వేసుకొని పారిపోయారు. 8 లక్షల కోట్లలో ఈందో భాగం దోసుకున్న దాంట్లో. వీడు మళ్ళీ వచ్చి తొడలు 2 తొడలు ఒక్కసారి కొట్టు పంగలు ఇరుగుతాయి. నేను ఒక్కొక్కటే చెప్తున్నా జగదీశ్వర్ రెడ్డి, నీకు నిజంగానే అంత తీట ఉంటే, ఏది మొత్తం 12 మందిని ఉడగొట్టి అంత తీట ఉంటే ఇక 3 ఏళ్ల దాకా ఎందుకా నీ తీట చూసుకొని? ఇక రేపే పొద్దున నువ్వు రాజీనామా. ఎట్లాగూ మొన్ననే నీకు భాష రాదు, బుద్ధి లేదు, 10 ఏళ్ల నుంచి మంత్రి పదవి అనుభవించడానికి జ్ఞానం లేదని చెప్పి అసెంబ్లీలోకి వెళ్ళి బయట ఇసిరేసారు నిన్ను, మాట్లాడరాదని నీకు. మళ్ళీ నువ్వు వచ్చి సూత్రాలు చెప్తున్నావు బయట బూతుల గురించి. మనకు స్పీకర్ కూడా మర్యాద ఇవ్వాలన్న సంస్కారం లేనోని నిన్ను అసెంబ్లీలోకి వెళ్ళి బయట తరిమి కొట్టిరు. ఇప్పుడు ఉన్న అసెంబ్లీలో ఎట్టాగు సిగ్గుపోయింది. ఎట్టాగు ఇప్పుడు తొడగొడుతున్నావు కదా, ఇక రాజీనామా చేయి. నువ్వు రాజీనామా చేయి సూర్యాపేటలో. ఇక గెలువు రాజీనామా చేయి సూర్యాపేటలో. ఇక నువ్వు గెలిచినావు అనుకో, ఇక నువ్వు తీసుమార్కాన్వే. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు సూర్యాపేటలో రాజీనామా చేయి, మళ్ళా గెలిచిరా. ఆ తర్వాత 12 మంది మరో 2 ఎంపీల గురించి మాట్లాడదు. నీ స్థాయికి జానారెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయా నీది? ఆయనకున్న అనుభవం ఎంత? ఆయనకు ఎన్ని శాఖలు చేసి ఉంటాడు మంత్రి పదవిలో తెలుసా నీకు? ఎన్నిసార్లు గెలిచింటాడో తెలుసా? కుమార్ రెడ్డి గారు ఎన్నిసార్లు గెలిచిండో తెలుసా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నిసార్లు గెలిచిండో తెలుసా? నువ్వు గెలిచిన ఏసారి కూడా 30% ఓట్లు తీసుకోకుండా గెలిచి నువ్వు కూడా రాజ్యాంగం గురించి నువ్వు పెద్ద పిస్తావని నిన్ను సూర్యాపేట ప్రజలు కళ్ళకు అద్దుకొని నిలబెట్టిరు అనుకుంటున్నావు. నువ్వు జేబులు కొట్టేటోళ్ళు లెక్కుంటావు చూస్తానికి. నువ్వు ఏం చేస్తావో నాగారం ఊళ్ళో పోయి అడిగితే చెప్తారు గతంలో ఏం చేసినావో. నువ్వు కట్టిన ఇల్లు కూడా ఎవరి లేఅవుట్లో కట్టినావు కూడా చెప్తారు ఆడ పోయి. ఇక నీ గురించి ఎక్కువ మాట్లాడితే కూడా సమయం వేస్ట్ అయింది. కాబట్టి నువ్వు ఈ పిచ్చి మాటలు మాట్లాడకుండా రేపు మధ్యాహ్నం కల్లా రాజీనామా చేయి. వీలైనంత తొందరగా బై ఎన్నికలు వస్తాయి. 3 ఏళ్ల దాకా మ్యాండేట్ అవసరం లేదు. 3 ఏళ్ల తర్వాత రేవంత్ రెడ్డి గారిని సెలెక్ట్ చేస్తారా, రీకాల్ చేస్తారా, అది ప్రజలు చూసుకుంటారు. ఇప్పుడైతే నువ్వు చాలా ఆవేశపడుతున్నావు. నీ ఆవేశాన్ని చూసి తట్టుకోలేకపోతున్నావు మేము. అసలు నువ్వు కంట్రోల్లో ఉంటలేవు. సబ్జెక్ట్ లేకుండానే మాట్లాడుతున్నావు. నువ్వు అర్జెంటుగా రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వచ్చి గెలిచి నీ మొగతనం నిరూపించుకోవాలని ఛాలెంజ్ చేస్తున్నా జగదీశ్వర్ రెడ్డి గారు. ఎందుకంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దని చెప్తున్నా. ఇక నుంచి నేను ఒకటే చెప్తున్నా, అపోజిషన్ లీడర్ అంటే కేవలం రోజు చేసే కార్యక్రమాలలో 3 పూటలు ప్రెస్ మీట్లు పెట్టుడు కాదు. ఈ ప్రజాపాలనలో మీరు కూడా భాగస్వామ్యం తీసుకొని జరుగుతున్నటువంటి మంచి కార్యక్రమాలు, సన్నబియ్యం దీని ప్రజలు సుఖంగురు, 3,500 ఇల్లులు కట్టుకుంటే మీ పాలనలో మీకు అపోజిషన్ లీడర్ల మీద ఇజ్జత్ లేకపోవచ్చు. మేము మా పాలనలో ఎమ్మెల్యేలు మీ బీఆర్ఎస్ వల్ల కూడా 40% ఇంద్రం ఇల్లులు ఇచ్చినటువంటి దాఖలాలు మాయి. అంటే మాది ప్రజాపాలన. ఎన్నికల సమయంలో రాజకీయాలు డెవలప్మెంట్ జరిగేటప్పుడు అందరం కలిసి ఉండాలన్న ఆలోచనతో ముందుకు పోయేటువంటి ఆలోచన మా రేవంత్ రెడ్డి గారిదని తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ నేను అనేది కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఈ 30 మార్కాన్ని ఓడగొట్టనికే 30 మెంబర్స్ ఉన్నారు, అంటే 30 మంది ఉన్నారు. ఈ 30 మార్కాన్ 3 फुट आदमी కొట్టనికే కాంగ్రెస్ పార్టీలో 30 लोग తయారై 30 మంది పేర్లు ఇస్తా నిలవడం అని చెప్పు.